ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన 20వ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. అయితే ఈ విజయం అందించిన సంతోషం కంటే టీమిండియా ఇద్దరు దిగ్గజాటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే మ్యాచ్లో గాయపడ్డం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రికార్డుల మోత మోగుతుంటే మరోవైపు గాయాల వార్తలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. 38 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడానికి బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అయితే బ్యాటింగ్ సమయంలోనే ఆయన చీలమండ గాయంతో ఇబ్బంది పడినట్లు సమాచారం. అందుకే ఇన్నింగ్స్ ముగిశాక ఆయన ఫీల్డింగ్కి రాలేదు. ఆర్సీబీ నిర్దేశించిన 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ సమస్య కారణంగా 19 పరుగుల వద్ద ఉండగానే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ముంబై భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే రోహిత్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు క్రీజులో ఉండడం చాలా అవసరం. కానీ గాయం కారణంగా ఆయన మళ్లీ బ్యాటింగ్కు రాకపోవడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి. సాధారణంగా ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీల్లో ఆటగాళ్ల ఫిట్నెస్ ఒక సవాలుగా మారుతుంది. ఇప్పుడు టీమిండియా మెయిన్ ప్లేయర్స్ ఇద్దరూ గాయపడ్డం గమనార్హం. మ్యాచ్ విషయానికొస్తే వాంఖడే స్టేడియం సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజిత్ పటీదార్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడడంతో స్టేడియంలో పరుగుల వరద పారింది. అనంతరం ఛేదనలో ముంబై గట్టిగానే పోరాడింది. షర్ఫాన్, రూథర్ఫోర్డ్, హార్దిక్ పాండ్యా చివర్లో విరుచుకుపడినప్పటికీ ముంబై 222 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ అందరి దృష్టి ఇప్పుడు కోహ్లీ, రోహిత్ గాయాల మీదే ఉంది. కోహ్లీ తర్వాతి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. రోహిత్ శర్మ గాయం తీవ్రతపై ముంబై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గాయాల నుంచి వీరిద్దరూ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.